హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ లెర్నింగ్ ఛానల్. ఈ వీడియోలో జనవరి 15కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ పరిశీలిద్దాం. ఈరోజు ఆర్టికల్స్ పరిశీలిస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాలు, నీతి ఆయోగ్ ఎగుమతుల సన్నద్ధి సూచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగ జగ్గన్న తోటప్రబల, నమామి గంగే మిషన్, అదేవిధంగా నీతి ఆయోగ్ వచ్చే అల్లం రాజధానిగా ప్రకటించబడిన రాష్ట్రం, అదేవిధంగా ఐఎన్ఎస్వి కౌండిన్యాలో కూడా న్యూస్లో ఉండడం జరిగింది. నేటి వీడియోలో ఒక ఎంసీక్యూని పరిశీలిద్దాం. 2020 సంవత్సరానికి గాను 2026 సంవత్సరానికి గాను బ్రిక్స్ అధ్యక్ష పదవికి చేపట్టే దేశం ఏమిటి? ఇక్కడ సరైన ఆన్సర్ భారత్. ఇంక ఈరోజు ముఖ్యాంశాలు ఎంసీక్యూలో పరిశీలిస్తే భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల శతాబ్ది ఉత్సవాలు ముగింపు కార్యక్రమాలు ఎక్కడ జరగనున్నాయి? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఖమ్మంలో నిర్వహించనున్నారు. నీతి ఆయోగ్చే విడుదల చేయబడిన నివేదిక ప్రకారం ఎగుమతుల సన్నద్ధి సూచిక 2024 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో కలదు? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ కలదు. మొదటి స్థానంలో మహారాష్ట్ర, 2వ స్థానంలో తమిళనాడు, 3వ స్థానంలో గుజరాత్, 4వ స్థానంలో ఉత్తరప్రదేశ్ గలవు. 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ గలదు. సముద్ర ఉత్పత్తుల్లో ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే మొదటి స్థానంలో గలదు. ఇవన్నీ కూడా నీతి ఆయోగ్ రిపోర్ట్ ఆధారంగా తయారు చేసిన ఎంసీక్యూలు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతుల్లో అత్యధిక వాటా అంటే సుమారుగా 22% ఏ దేశానికి వెళ్తుంది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి సింగపూర్, ఆప్షన్ సి యుఏఈ, ఆప్షన్ డి సౌదీ అరేబియా. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి యుఏఈకి ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధిక ఎగుమతులు వెళ్తున్నట్లు నీతి ఆయోగ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. మరో ప్రశ్న చూద్దాం. జగ్గన్న తోట ప్రబల ఉత్సవం ఏ జిల్లాలో జరుగుతుంది? ఇక సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సిలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జగ్గన్న తోట ప్రబల ఉత్సవం జరుగుతుంది. ఈ సంవత్సరం దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించినది. మరో ప్రశ్న పరిశీలిద్దాం. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే నమామి గంగే మిషన్ కింద గంగా మరియు ఇతర నదుల్లోని జలచరాలని పర్యవేక్షించడానికి ప్రారంభించిన కేంద్రం పేరు ఏమిటి? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బిలో ఉన్నటువంటి ఆక్వా లైఫ్ కన్జర్వేషన్ మానిటరింగ్ సెంటర్. నిన్నటి రోజున ఆర్పి పటేల్ గారు ఆ శాఖ మంత్రి అయినటువంటి ఆయన ఉత్తరప్రదేశ్లో ఈ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఇదే కార్యక్రమంలో భాగంగా ఆయన నదిలో ఆపదలో ఉన్న డాల్ఫిన్ వేగవంతమైన సహాయం అందించడం కోసం ప్రారంభించిన ప్రత్యేక వాహనం ఏమిటి? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సిలో ఉన్నటువంటి డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ను నేటి రోజున ఆయన ప్రారంభించడం జరిగింది. మనకి డాల్ఫిన్ విషయంలో వస్తే ఎన్వైరన్మెంట్ లేదా వైల్డ్ లైఫ్ మనకి గ్రూప్ 2లో సెకండ్ పేపర్లో గడవడం జరిగింది. ఈ డాల్ఫిన్స్ని మొట్టమొదటిసారిగా జనాభాను లెక్కించడం జరిగింది. భారతదేశంలో ఈ డాల్ఫిన్స్ పరిశీలిస్తే 6,327 డాల్ఫిన్లు గలవు. బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ ద్వారా ఏ జాతి పక్షి సంరక్షణ కోసం కొత్త ప్రాజెక్టు నిన్న రోజున ప్రారంభించబడింది? ఇక సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఏ ఉన్నటువంటి ఇండియన్ సిమ్మర్ పక్షిని రక్షించడం కోసం నిన్నటి రోజున బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. మరో ప్రశ్న పరిశీలిద్దాం. నీతి ఆయోగ్ ఇటీవల ఏ రాష్ట్రాన్ని అధికారికంగా భారతదేశపు అల్లం రాజధానిగా ప్రకటించినది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి మిజోరంను నీతి ఆయోగ్ భారతదేశ అల్లం రాజధానిగా ఇటీవల ప్రకటించడం జరిగింది. మరో ప్రశ్న పరిశీలిద్దాం. ఐఎన్ఎస్వి కౌండిన్య నౌక ప్రయాణంలో ఉన్న ప్రధాన ప్రత్యేకత ఏమిటి? దీన్ని ఆన్సర్ చూస్తే ఆప్షన్ సిలో ఉన్నటువంటి ఇది ఇంజిన్ లేకుండా కేవలం తెరచాపల సహాయంతో పయనించే నౌక.